నా తమ్ముడిని ఒక పిచ్చోట చూసినట్టుంది నాకు. క్రిస్టియన్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే అందరు బాధలో ఉన్నారు, నేను కాదంట్లా, కానీ బలైపోయింది మా ఫ్యామిలీ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవ్యాన్ని ప్రశ్నిస్తున్న అవతల వారికి సమాధానం ఇచ్చే ప్రయత్నంలో ఒకళ్ళిద్దరు పాస్టర్లు నోరు జారి అవతల వారు ఏ రీతిగా మాట్లాడుతున్నారో అదే రీతిలో ఇష్టం వచ్చినట్లుగా ఆవేశముతో నోటికొచ్చినట్లు మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాము. అయితే అలా మాట్లాడడం ఎంత మాత్రమూ సమంజసము కాదు, అది బైబిల్ నేర్పించిన విధానము కాదు. ఎందుకంటే బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, ప్రేమతో సాత్వికంతో సత్యం చెప్పాలి, హేతు అడిగే వారికి సమాధానం చెప్పాలని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఈ మధ్య కొంతమంది పాస్టర్లు ఆవేశపు పాస్టర్లుగా మారిపోయి నోటికొచ్చినట్లుగా వారు అరిస్తే మేము అరుస్తామన్నట్లుగా వారు మాట్లాడితే వీరు కూడా ఇష్టం వచ్చినట్లుగా ఓచకోత కోసేస్తాము, క్రైస్తవుల ప్రతాపం ఏంటో చూపిస్తాం, ప్రవీణ్ పగడాలకు ముందు క్రైస్తవం వేరు ఇప్పుడు క్రైస్తవం వేరు, ఒక్కొక్కల యొక్క తాట తీస్తాము అంతు చూస్తాము అని ఈ రకముగా ఆవేశముతో విరుచుకుపడి పాస్టర్లు మాట్లాడడం అనేది మనం చూస్తున్నాము. అయితే అందరూ కాదు, ఒకళ్ళిద్దరూ ఇలా నోరు జారి ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇలా మాట్లాడడం అనేది వారికి మంచిది కాదు, అలాగే క్రైస్తవ సమాజానికి కూడా మంచిది కాదు. ఎందుకనంటే మీరు మాట్లాడుతున్నప్పుడు సాత్వికముతో జ్ఞానముగా లాజికల్గా మాట్లాడాలి అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి అది పరిశుద్ధాత్మ నడిపింపు, అంతే తప్ప ఉద్రేకముతో మాట్లాడడము ఉద్రేకముతో అరవడం అనేది పరిశుద్ధాత్మ నడిపింపు కాదు అన్న విషయాన్ని ప్రతి విశ్వాసి అందరూ గమనించండి, గ్రహించండి. అయితే ఇలా ఉద్రేకంతో అరిస్తే చాలామంది ఫ్యాన్స్ చాలామంది ఫాలోవర్స్ వస్తారు, అలాగే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఫాలోయింగ్ పెరుగుతుంది, అలాగే ఆ వీడియోస్ని అనేక మంది షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని బట్టి పేరు వస్తుంది. కాబట్టి ఆ ఫేమ్ కోసం ఆ పేరు కోసం కొంతమంది సేవకులు ఇలా ఉద్రేకంగా అరవడం అనేది చేస్తూ ఉన్నారు. అయితే అది క్రైస్తవ్యానికి సంబంధించిన విధానం కాదు. యేసు ప్రభువు వారి కోసం రాయబడి ఉంటుంది, ఆయన కేకలు వేయడు, ఆయన అరవడు అనే మాటలు మనం చూస్తాం. అపోస్తలులు కానీ సువార్థికులు కానీ జ్ఞానముగా చాలా లాజికల్గా ప్రశ్నించారు, అంతే తప్ప ఇలా ఉద్రేకపూర్వకమైన ప్రసంగాలు చేయలేదు, ఉద్రేకం ప్రజలను రెచ్చగొట్టేటట్లుగా ఎక్కడ కూడా ప్రసంగాలు చేయలేదు. క్రైస్తవులతో పెట్టుకుంటే మీ పని అయిపోతుంది, క్రైస్తవులు అంటే ఏంటో తెలుసా, సో మేము ఇది చేస్తాం అది చేస్తాం మా ప్రతాపం చూపిస్తాం అని ఇటువంటి మాటలు క్రైస్తవులకు ఏమాత్రము తగని మాటలు. కనుక ఈ విషయం గమనించండి. అయితే ఈ విషయంలో అజయ్ బాబు గారి యొక్క అన్నయ్య గారు ఒక మాట మాట్లాడుతున్నారు, గమనించండి. నా తమ్ముడు నాకు చాలా బాధ అనిపించింది, ఎప్పుడు అట్లా లేడు. నేను ఒక అన్నగా నాకుండే బాధ నాకుంది. మీరు లీగల్గా ఏదైనా చేయాలనుకుంటే చేయండి, కానీ నా తమ్ముడిని ఒక పిచ్చోట చూసినట్టుంది నాకు. క్రిస్టియన్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే అందరు బాధలో ఉన్నారు, నేను కాదంట్లా, కానీ బలైపోయింది మా ఫ్యామిలీ. తమ్ముడిని కాపాడుకోవాలన్న ఆశతో నేను చెప్తున్నా, దయచేసి మీరు కూడా వాళ్ళు రెచ్చగొట్టారు వీళ్ళు రెచ్చగొట్టారని రెచ్చిపోయి గొడవలకు వెళ్ళి హిందువుల మీద క్రిస్టియన్ల మీద హిందువులు గొడవలు పెట్టుకొని ఫ్యామిలీలు బలి చేసుకోవద్దు. లీగల్గా మీకు ఏది కావాలనుకుంటే అది లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. ఆయన ఏం చెప్తున్నారు, పాస్టర్లు మీరు రెచ్చిపోకండి, రెచ్చిపోయి మాట్లాడకండి, పాస్టర్లు మీరు ఆవేశంతో మాట్లాడకండి, తద్వారా ఫ్యామిలీకి చాలా రిస్క్. ఇప్పుడు ఒకరు అరెస్ట్ అయ్యారు, అది ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి ఎంత నష్టమో అని చాలా ఆవేదనతో అజయ్ బాబు గారు అన్నయ్య గారు మాట్లాడడం మనం చూస్తున్నాము. కాబట్టి జ్ఞానము లేకుండా అజ్ఞానముగా నోటికొచ్చినట్లు మాట్లాడి నీ నోటి మాట వలన నీ దేహానికి శిక్ష కలిగే పరిస్థితి రానిచ్చుకోవద్దు అని బైబిల్లో రాయబడింది. కాబట్టి పేరు కోసమో ఫేమ్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో ఫాలోయింగ్ పెరగడం కోసమో నోటికి వచ్చినట్లుగా అరవకండి. అలా అరిచి ఉద్రేకంగా మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టకండి. అది ఒక నాయకుడు చేసే పని కాదు, ఒక సేవకుడు చేసే పని అసలే కాదు. అజయ్ బాబు గారి అన్నయ్య గారు ఇచ్చే వార్నింగ్ని మీరు ఒకసారి ఆలోచన చేయండి. చాలా బాధతో ఆయన చెప్తున్నారు. కాబట్టి రెచ్చిపోవద్దు అని పాస్టర్లకు ఆయన చెప్తున్న మాటలు గమనించాలని మనం చేస్తున్నాను. కాబట్టి పాస్టర్లు కానీ వ్యవహరించండి, దైవజనుడిలాగే వ్యవహరించండి, జ్ఞానముతో లాజికల్గా తర్కంతో అవతల వారిని ప్రశ్నించండి, అవతల అన్యాయాన్ని ఖండించండి, అంతే తప్ప ఉద్రేకపూర్వకమైన ప్రసంగాలు చేసి తద్వారా మీరు అరెస్టులు అవ్వడం ఇటువంటి కార్యాలు జరిగితే తద్వారా నష్టపోయేది మీరే, అలాగే మిమ్మును చూసి అనేక మంది నోటిని అదుపు చేసుకోకపోవడం వల్ల కదా ఈ నష్టం వచ్చింది అని మరలా మీ మీద నింద వేసే పరిస్థితి వస్తుంది. పైగా
క్రైస్తవుల మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ సమాజంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మైక్ ముందుకు వచ్చే ముందు, కెమెరా ముందుకు వచ్చే ముందు కొంచెం ఆలోచనతో, నోటితో పెదాలతో కాదు, ఆలోచనతో మాట్లాడడానికి అలవాటు చేసుకోవాలని ఈ ఒకళ్ళిద్దరు పాస్టర్లు ఉన్నారు కదా, వారికి నేను చాలా సూటిగా తెలియజేస్తున్నాను. దయచేసి ఈ విషయాలు అందరూ గమనించాలని మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.